ఎదుర్కోవడానికి భుజాల మీద మోసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్, మల్లికన్న గారికి ఒక బ్యాడ్జీ పెట్టండి. సినిమాలు కూడా మనం మనసుని కూర్చోబెట్టి చూపించవచ్చు అనే థాట్ దీంట్లో కేసు. ఇప్పుడు ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ మదినేస్కి అన్నాడు 4 పాటలు ఉంటాయి. ఒక పాట లవర్ ఉన్నట్టే ఉంటుంది పాట, సినిమాలో నిజంగా ప్రియుడు వాడుతున్నట్టే ఉంటుంది పాట. మీరు వింటే మీకు త్వరలో ఆడియో రిలీజ్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక ప్రియుడు ఒక అమ్మాయి కోసం పాడినట్టే ఉంటుంది పాట, కానీ ప్రియుడు ఉండడు సినిమాలో. ఒక పాట ప్రియుడి కోసం అమ్మాయి పాడుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రియుడు ఉండడు సినిమాలో, అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఒక ప్రకృతికి అనుసంధానంగా పెట్టి మన మాటల తిరుపతి గారు, కమల్ ఇస్లావత్ గారు ఖచ్చితంగా మేము కోట్లు కావాలని పాలన అదే మాట మీద వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రొడ్యూసర్స్ నన్ను ఏం కావాలన్నా నాకు లొకేషన్లో అది నాకు అరేంజ్ చేసి సినిమాని ఇంత విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు నాకు దోహదపడ్డారు. రోజు లొకేషన్లో ఉంటూ ప్రొడ్యూసర్స్ అంటే అక్కడ నుండి మేనేజర్ పెట్టి డబ్బులు పంపి చేయొచ్చు. మా మల్లికన్న అయితే వంట చేసిండు, కృష్ణన్న లొకేషన్లో కూర్చొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పి కూర్చొని చూసుకున్నాడు. వాళ్ళు లొకేషన్లో ఉండి మాతో పాటు ట్రావెల్ చేస్తూ సినిమాలు మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు. కానీ ఈరోజు సినిమాలో నాతో పాటు నా సినిమాకి సపోర్ట్ చేసిన చాలామంది యూట్యూబర్స్ అండ్ నా మిత్రులు శ్రేయబ్లాస్ చాలామంది ఉన్నారు. నేను అడగగానే కొన్ని ప్యాచ్ వర్క్ పడ్డే సినిమాకు మా బబ్బులు శివ గురించి చెప్పాలి. నేను నిజంగా వాళ్ళిద్దరు నేను చాలా ఇబ్బంది పెట్టినా. మా బబ్బులు అంటాడు, నేను మధ్యలో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు జీవనాధారం కావాలి కదా, నేను పాటలు తీస్తాను, యూట్యూబ్ సాంగ్స్ తీస్తాను అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్లో పాట తీస్తున్నాం కదా. ఆ పాట షూటింగ్ అయిపోయే గ్యాప్లో బబ్బులు ఒక షార్ట్ గడి ఒకటి తీసుకొద్దాం పని పట్టుకపోతుంది కెమెరా పట్టుకొని. ఏంటిదని అంటే సినిమా ప్యాచ్ వర్క్ అంటుంటే మల్లప్ప దగ్గర షూటింగ్ అప్పుడు పోతుంటే బబ్బులు ఇక్కడ నాకు పోయేద్దాం అంటుంటే ఏంటిదన్నా అంటే ఒక చిన్న ప్యాచ్ వర్క్, మొన్న ప్యాచ్ వర్క్, నిన్న ప్యాచ్ వర్క్, మొన్న ఒకరోజు అన్నాడు ప్యాచ్ వర్క్ సినిమా నాతో దిగుతున్నావు కదా అన్నాడు. కానీ నిజంగా బబ్బులు చాలా సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ బబ్బులు, థ్యాంక్ యూ. అండ్ శివ డిఓపి శివ వేలుపుల, నిజంగా తమ్ముడు నిన్ను ఎంత చెప్పినా నాకు అది తక్కువే. ఎందుకంటే మారేడుమిల్లి షూటింగ్కి వెళ్ళాం. మారేడుమిల్లి పెద్ద కెమెరాలు తీసుకపోతే అక్కడ పర్మిషన్ అదంతా చాలా కష్టం అవుతుందని చెప్పి చిన్న కెమెరాలు తీసుకుపోయినాం. చిన్న కెమెరాలు తీసుకపోతే అక్కడ షూటింగ్ చేస్తున్నాం. కెమెరా ప్రాబ్లం వచ్చింది. కెమెరా ప్రాబ్లం వచ్చి సడన్గా కెమెరా ఆగిపోయింది. తెల్లారితే షూటింగ్ ఆగద్దు. హైదరాబాద్ నుంచి కెమెరా రావాలంటే మధ్యాహ్నం అవుతుంది. ఎట్లా స్పాట్లు ఇప్పుడు ఎవరు రాగలుగుతారు అని చెప్పి శివవేల్పులకు ఫోన్ చేస్తే రాత్రి తనే కార్లో పెట్రోల్ పోసుకొని నితీష్ మారవేణి, నితీష్ గురించి కూడా చెప్పాలి. వీళ్ళు రాత్రి కారు వేసుకొని మారేడుమిల్లికి వచ్చి కెమెరా పట్టుకొని వచ్చి రింజల రాయేష్ అన్న దయచేసి రావాలి. అంతర్పుల్ నాగరాజ్ అన్న, బుర్ర నటరాజన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. వేదికపై ఉండాలి. అందరికీ బొకేలు అందించాల్సిందిగా ప్రొడ్యూసర్లను వేదికపైకి రావాలని కోరుతున్నాం.
రెడీ. ఒక 2 నిమిషాలు కూర్చుందాం అందరం కింద. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మై విలేజ్ షో శ్రీకాంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ వచ్చేదాకా కూడా తెలియదు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి డైరెక్టర్ కాల్ చేసి ఉండే ఒక ఫిలిం చేస్తున్నాం, మీరు కంపల్సరీ ఒకసారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ రండి అని చెప్పేసి. సో నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను డైరెక్ట్గా వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన చేస్తే అర్థమైంది ఏంటంటే మంచి ప్రయత్నం అయితే చేసిరని చెప్పి అర్థమవుతుంది. సో కంపల్సరీగా నా నుంచి అయితే ఎలాంటి సహకారమైన మీకు కంపల్సరీ ఇక్కడ చెప్పండి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం యొక్క కార్యక్రమానికి అభిమానంతో విచ్చేసి ముఖ్యంగా సిడి రంగం నుంచి వెళ్ళి మా సహచర దర్శకులుగా ఉన్నటువంటి రాజనరేంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కమర్షియల్ సినిమాలు చేయడం అది ఎవరితోనైనా సాధ్యమే. కాకపోతే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ పిక్చర్ను పబ్లిక్ ముందు తీసుకొచ్చి మెప్పియడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. ఆ కత్తి మీద సాము చేస్తున్న మా రాజన్న సక్సెస్ఫుల్గా జనం మధ్యలో అభిమానాన్ని సాధించాలని కోరుకుంటూ, ఇక్కడి నుండి వెండితెర జర్నీని తన గతంలోనే ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. కాకపోతే మన మధ్యలో ఉన్నటువంటి మన మనిషి ఈరోజు మన కళాకారులందరినీ వెండితెరపై చూపిస్తూ ఒక అద్భుతమైనటువంటి చిత్రానికి ఆజ్యం పోసినందుకు మనింటి వ్యక్తిగా మనందరం కూడా ఈరోజు మనందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ కూడా అది ఎన్ని కోట్ల బడ్జెట్, బాహుబలి కానించాలి, త్రిపులార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ మూవీ రిలీజ్ అయితే వాళ్ళు డిపెండింగ్ అని సైంటోడా ప్లీజ్ లవ్ యూ. మూవీ రిలీజ్ అయితే అది ఎంత పెద్ద తూర్ బడ్జెట్ అయినా కావచ్చు, వాళ్ళ పబ్లిసిటీ డిపెండింగ్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. కాబట్టి ఆ వెపన్స్ అన్ని మన చేతులలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ను షేక్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో మనందరం తలుచుకుంటే ఈ సినిమా త్రిపులార్, బాహుబలి అన్నిటి తలదంటుంది. కాబట్టి ఈ చిత్రంలో ముఖ్యంగా ఈ కథను ఎంచుకున్న గడుచున్న వ్యక్తిగా మా రాజన్నను ఫస్ట్ మెచ్చుకోవాలి. మిమ్మల్ని నమ్మిన మా ప్రొడ్యూసర్లను మెచ్చుకోవాలి. ఈమెను మెచ్చుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆయన సోలో కాబట్టి సోలో దక్కింది, అదృష్టవంతురాలు. కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. ఇలా నాకు ఒక ఫేవరెట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాని కోసం ఈ సినిమా చూడాలి. నాతో చేయాలనుకుంటాను కానీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతలేదు. ఈ బుడ్డోడు రసూల్, లవీరా, నేను నీ ఫ్యాన్ని. లవ్ యూ టూ. దోస్తులు ప్రమోషన్ మాత్రం గట్టిగా అయ్యేది. లవ్ యూ బాజీ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. మనందరం కలుసుకుంటే సినిమాను ఎక్కడైనా నిలబెట్టచ్చు. సో ఇక్కడ ఇంత ఆదరాభిమానంతో వచ్చినటువంటి అందరు కూడా శుభాకాంక్షలు. దర్శకులు రాజనరేంద్ర గారికి, యాక్ట్రెస్ నాగదుర్గ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ తమ్ముడు, మిత్రులు మాటల తిరుపతి, కమల్, కాసల శ్యామన్న, గీత రచయితలు, ముఖ్యంగా ఈ నేచర్, ఈ ప్రకృతిని దీనిపైన ఖర్చు పెట్టడానికి ఆస్వాదిస్తాం కానీ దాని మీద ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ఎవరు కూడా ముందుకు రారు. దానికోసం ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మొట్టమొదలు రీల్ క్యాసెట్ అప్పటి నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సీడీలు వచ్చినాయి, తర్వాత ఏంటి అంటే యూట్యూబ్ వచ్చింది, తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం ఇప్పుడు ఏంటిదంటే సినిమా ఎప్పటి నుంచో ఉంది కానీ సినిమా తీయడం చాలా కృషి, పట్టుదల ఉంటే చాలా సులువు అనేటువంటి విషయాన్ని వల్ల మనకి ఈ వేదిక ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ రాజన్న.
ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు డ్రీమ్ సినిమానే, ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాబోయే ఒక 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మకం వచ్చింది ఇక్కడ నుంచి. కాబట్టి మరొకసారి టీం అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, యూట్యూబర్స్ అందరికి కూడా పేరు పేరున కళాభివందనాలు. థ్యాంక్ యూ. సీనియర్ కళాకారులందరికీ అండ్ నా తోటి కళాకారులకు, యాక్టర్స్, హీరోయిన్స్, హీరోస్ అండ్ రైటర్స్, సీనియర్ డ్యాన్స్ మాస్టర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ నా కళాభివందనాలు. నేను యాక్చువల్గా రాజనరేంద్ర అన్న నాకు ఈ స్టోరీ చెప్పి 11 months అవుతుందన్న. మా స్టోరీ స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది అన్న. 25 daysలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేసేసాను. అండ్ రాజనరేంద్రన్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే. అలాగే మన సినిమా, మా సినిమా హీరోయిన్ నాగదుర్గకి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన మదీన్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన మాటల తిరుపతి అన్నకి, కళ్యాణ్ అన్నకు, కమల్ అన్నకు అండ్ కాసల సామన్నకు చాలా థ్యాంక్ యూ. మంచి సాంగ్స్ ఇచ్చారన్న మీరు, నేను విన్నాను. ఏం లేదు, ఇదంతా మన కుటుంబం. యూట్యూబ్ అనేది ఒక మన ఇల్లు. ఇందులో అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. మన ఇంటి ఆడపడుచు ముందుగా స్క్రీన్ మీదకి వస్తుంది, సినిమా థియేటర్కి వస్తుంది. కాబట్టి మనందరం ప్లేస్ చేయాలి, మనందరం కలిసి ఈ సినిమాని నిలబెట్టాలి. ఇదే నా కోరిక. అండ్ ఈ సినిమా వచ్చేసి 100% నేషనల్ అవార్డు వస్తుందని మేము ఎప్పుడో అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడు మంచి కాన్సెప్ట్, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. అది నాకు కూడా తెలియదు చెప్పేంత వరకు. చాలా బాగుంటుంది. అండ్ టోటల్గా కలిపి వనం సినిమా టీమ్ మెంబర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్న కానీ, మన మాటల తిరుపతి అన్న కానీ, వీళ్ళందరూ కలిసి మన కళా కుటుంబాన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కలివి వనం సినిమా ప్రతి ఒక్కరు నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి అండ్ రైటర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ మా అన్నకి, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ నాగదుర్గ స్పెషల్లీ నువ్వు మాట్లాడతావని ఎదురు చూస్తారు అందరూ. నువ్వే మాట్లాడాలి. ఈ సినిమా ఏంది, తను ఎన్ని కష్టాలు పడ్డది ఆ సినిమాలో, అంత ఎఫోర్ట్ పెట్టడానికి తను ఏం చేసిందో తన మాటలలో విందాం. అండ్ ఫస్ట్ వన్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అట్లనే నాగదుర్గాక కంగ్రాచులేషన్స్. సాంగ్స్లలో చాలామందికి ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం తను. తర్వాత ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మాటల తిరుపతిన రాసిన పాట 2 లైన్లు. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, ఈ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా అమ్మా అమ్మా, సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుబాలతో అనురాగం పంచే కమ్మదనం నీ అమ్మ గుణం. అమ్మా 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 అమ్మా. థ్యాంక్ యూ. ముందుగా ఈ కథను నమ్మి ఆయనపై నమ్మకాన్ని పెంచుకున్న విష్ణున్నకి, మల్లికార్జునకి, ప్రభాకర్ అన్నకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. అలాగే ఎన్నో అవకాశాల కోసం అర్ధరాత్రులు మేల్కొని అక్షరాలని ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తులే ఈ సినిమాలో మరి తమ యొక్క ప్రతిభని మరొకసారి చాటుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కాసర్ల శ్యామన్న, మాటల తిరుపతి అన్న,
కమల్ ఇస్లావత్ గారికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి బహుశా అనిపించవచ్చు రెంజాల రాజేష్ ఏంది ఈ సభకు వచ్చింది. రాజ్ నరేంద్ర అన్న ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మై బ్రదర్. రాజ్ నరేంద్ర, ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్. ఆయనకు ఒకవేళ ఒకటే ఒక మాటతో మనం డెఫినేషన్ చెప్పాలనుకుంటే ఈజ్ ద డెవిల్ ఆఫ్ వర్క్. డెవిల్ ఆఫ్ వర్క్. సంతల సరకార సామాజిక న్యాయం అనేటువంటి పాట ఈయనతో యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు పిడుతాడు. ఒకటే పాట చేసిన జీవితంలో నేను ఏ యాక్టింగ్ చేయాలని చెప్పిన. అప్పుడు ప్రతిసారి నేను ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన రోజు కొండగట్టుకు వచ్చిన, ఇలా ఫస్ట్ లుక్ వచ్చిన, నేను ప్రతిరోజు నాగదుర్గని గుర్తు చేసుకుంటాను. ఎంత అవసరం పెడుతున్నాను ఆయన, ఇట్లా ఈయన కావాల్సిన దానికంటే ఎక్కువ రాబట్టుకుంటాడు. అక్కడ 30 మాత్రం అవసరం ఉంటే ముందే ఒక 70 ఎక్స్ట్రాగా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి పిల్లలు. అంత ముందు ఆలోచించేటువంటి వ్యక్తి మన నుంచే నిర్మాణమై చాలా ఫ్యాషన్ అయినది సినిమా అంటే. ఒక మిత్రుడిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి సోదరుడు మదన్కు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడానికి గడ్డం రమేష్ అన్న మాట్లాడి, అశోక్ మాట్లాడి, ఇంకా చాలామంది మాట్లాడి ఈ సినిమాను ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళందరూ ఎంత ప్రయత్నం చేస్తారో అంతకు 10 రెట్లు నేను ప్రయత్నం చేస్తానని మాట. సో ఆల్ ది బెస్ట్ అన్న. కలివి వనం అనేది చాలా పెద్ద చరిత్రాత్మకమైనటువంటి విషయం కలిగింది. నేను కనబడేటువంటి విప్లవకారుని, ఆయన అంతర్గత విప్లవకారుడు, ఇద్దరికి తేడా అదొకటి మాత్రమే. సింధు, హరప్ప, మొహంజదో లాంటి గొప్ప గొప్ప నాగరికతలు పుట్టినటువంటి భారతదేశం, వాళ్ళు మొక్కిన దైవమే అడవి. ఆ అడవి నుండి మనకు సంపద సృష్టించబడుతుంది కాబట్టి ఆ అడవిని ఎట్లా కాపాడుకుందాం అనేటువంటి ఒక ప్రయోగం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి సినిమాలు ఎవరు తీయడు. ఇప్పుడు ఆయన చెప్పుడు కదా, ఇది చెట్లను నరికే సినిమా కాదు, నాటే సినిమా. చాలా పెద్ద అర్థం ఉంది దాంట్లో. అక్కడ నరకడంలో తగ్గేదేలే, ఇక్కడ నాటడంలో తగ్గేదేలే అని ప్రతి సందర్భంలో కూడా నేను మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తూ, నాకున్న శక్తిని మించి కూడా ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడం కోసం ఒక సామాజిక చైతన్య గీతాలు రాసే వ్యక్తిగా ఇది కూడా సామాజిక చైతన్యమైనటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, మరొకసారి లైట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మిత్రుడికి, ఎందుకంటే నేను చూసిన సినిమా అంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలియదు. ఊరికే 3-4 కలిసి ఉంటారు కావచ్చు. నా ఫస్ట్ రోజు పోయినప్పుడు అర్థమైంది. ఆ కెమెరా కింద చెక్కలు పెడుతూ అది ఏది నాకు లాబొరేటరీ గుర్తొచ్చి నీ అమ్మాయి కానీ పర్ఫెక్ట్ డైమెన్షన్లో ఉండాలని చెప్పేసి అది చూసిన తర్వాత ఇన్ని కథలు ఉంటాయని చెప్పి, తండ్రి నీకు దండం ఒకసారి దగ్గర. నిజంగా చెప్తున్నా, నీలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయకపోతే బతుకున్నటువంటి మనుషులుగా మేము సచిన శవాలతోనే సమానంగా భావిస్తూ మీకు ఖచ్చితంగా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. యూనిట్ సభ్యులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు అవార్డు సంగతి పక్కన పెడితే కోట్లాది మంది గుండెల్లో అవార్డును సృష్టించుకుంటారని మాత్రం నేను ముందుగానే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. విభిన్న ధృవాలు మీరిద్దరు, లెఫ్ట్ రైట్ వాస్తవానికి, కానీ కనిపించేంత సౌమ్యత రచనలు ఉండదు. నిజంగా విప్లవకారుడే. ఆయన మాట మృదువుగా ఉంటుంది, కానీ డైరెక్షన్ చేసేటప్పుడు ఎంత కఠినంగా ఉంటుందో, మీరు తీసే సబ్జెక్ట్లో కూడా మృదువుగా చెప్పాల్సినది కఠిన విషయాన్ని మృదువుగా చెప్పేటువంటి మీ డైరెక్షన్ చాలా గొప్పది. ఆ విషయాన్ని ఒక మాటలో చెప్పేశారు రాజేష్ అన్న. హీరోయిన్ మాట్లాడే ముందు కోసం వాళ్ళు ఏం చేయాలి? ప్రమోషన్ చేయాలి, చూడాలి. దోస్తులు, మీరు మాత్రం మీ సినిమా మంచిగా ఉంది, మీరు లైక్ చేయాలి, దీనికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ ఉంటే సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అందరికీ బాయ్. ఉండురియా. సూపర్. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శామి పటేల్. ఈ మూవీలో సెలెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. కంగ్రాచులేషన్స్ తాతర్ అక్క. థ్యాంక్ యూ అందరికీ.
థ్యాంక్ యూ నాన్న. ఇంకా హీరో ఈరోజు సెలబ్రిటీ అంటే ఈ సినిమాకు అన్నీ తానై షూటింగ్ టైంలో మోస్తే కథానాయికగా తను ప్రస్థానాన్ని ఈ సినిమాతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఇంకా చాలా ఎదగాలి చెల్లె. మంచి కమర్షియల్ సినిమాలలో నువ్వంటే ఏందో ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ సినిమా ఇచ్చింది. దీంతో వందలాది వేలాది సినిమాలలో నువ్వు కనిపించాలి. మేమందరం మీ సినిమా చూడడానికి టికెట్ కోసం కొట్లాడాలి అని తెలియజేస్తూ ఇప్పుడు మీ మాటలు అందించాల్సిందే కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. వీళ్ళందరూ అక్కడ ఉంటేనే నాకు మాట్లాడటం చాలా కష్టం. అంటే వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరు అందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు. చిన్న విషయం యూట్యూబ్ గురించి చెప్తాను. ఫస్ట్ మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. వాళ్ళు లేనిది నేను ఒక పర్ఫార్మెన్స్ కాదు కదా, నేను ఒక షూట్కి కూడా మీరెవరు చూసుంటారు నన్ను ఒక్కదాన్ని కూడా, ఏ షూట్లో కూడా. మా అమ్మగారు నాతోనే ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు. మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఆ తర్వాత యూట్యూబ్లోకి నన్ను తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అంటే చరణ్ అర్జున్ అన్న. అతను ఇవాళ ఇక్కడ ఉండాల్సి ఉంటుండే, తను రాలేకపోయారు. బట్ తన బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ నాకు అండ్ మా టీంకి చెప్పారు. తను ఈ అమ్మాయి అంటే ఓకే అబ్బాయితో చేయనని చెప్పింది అనేది ఒక మార్క్ క్రియేట్ చేసి అలా వదిలేస్తే, నన్ను మార్క్ క్రియేట్ చేసి యూట్యూబ్లోకి పరిచయం చేస్తే, నాకంటూ రెస్పెక్ట్ అనేది పెంచి నన్ను ఒక స్టేజ్లో ఒకే ఒక్క పాటతో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది మన మాటల తిరుపతి అన్న. తిరుపతి అన్న అంటే నాకు ఎంత రెస్పెక్ట్, నాకు ఎంత అన్న సపోర్ట్ కూడా నాకు ఎంత ఉంటుందనేది మా ఇద్దరికి తెలుసు. నేను ఇక్కడ ఇవాళ ఉన్నాను అంటే దానికి కారణం ఖచ్చితంగా నేను మాటల తిరుపతి అన్న. ఈ స్టేజ్లో ఆ రోజు అన్న పర్లేదు చెల్లి అబ్బాయితో చెయ్యరా అని చెప్తే, తర్వాత నేను అవే పాటలు చేసేదాన్నేమో, నాకు మార్క్ అనేది ఇలా క్రియేట్ అవ్వకపోయేదేమో. ఆ రోజు ఒకటి మాట పాటంతా చేశాక, సరిపోయిందిరా నువ్వు చాలా అనిపించింది స్క్రీన్ పైన, నిండుగా బాగున్నావు అని చెప్పారు. అదే మాటతోని ఇప్పటి వరకు నేను ఇక్కడ ప్రతి పాట కానీ, అండ్ ఫైనల్లీ మూవీ దగ్గరికి వస్తే రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరితలాగా కనిపించానో, ఏ నిమిషంలో ఏ క్షణంలో అనిపించానో షూటింగ్లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి ఫీమేల్ సెంట్రికే చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అనుకున్న అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి. మల్లికన్న అయితే ఒకసారి సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు, చెల్లి అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మ, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా
ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఆ ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా. ఓకే బాగా వచ్చింది బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న అన్న ఏమైందిరా అంటాడు. ఏమైందిరా అంటే అన్న బాగా వచ్చిందా అంటే బాగా చేసావురా, బాగా వచ్చింది, వెళ్ళు రెడీగా పోయింది. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుందా అంటే రాజన్నకి వస్తారు నా దగ్గరికి. ఏంట్రా ఇవాళ డల్గా ఉన్నావు, ఏదో తేడా కొడుతుంది. లేదు 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 నువ్వు హరిత ఎట్లా నువ్వు డిఫరెంట్ కొడుతుందిరా, లేదు నువ్వు మళ్ళీ హరిత క్యారెక్టర్లోకి రావాలి, ఏమైనా చెప్పు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడి ఏదున్నా క్లియర్ చేసి చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంత మంచి స్టోరీలో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజన్న. అండ్ మా మూవీలో అన్న చెప్పినట్టు 5 పిల్లలు ఉన్నారు. పిల్లలంటే ఓకే కోతులు, 5 కోతులు. వాళ్ళతోని భరించడం అనేది రాజన్న కాబట్టి చేశారు. నేను అదే చెప్తాను. ఇది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండి చాలా బాగా చెప్పారు, కానీ షూటింగ్ లొకేషన్కి వచ్చిన అందరికీ తెలుసు అనమాట. వాళ్ళతోని చాలా బాగా చేశారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే మా అందరికన్నా బిజీ ఆర్టిస్ట్ అనమాట, రోజు షూటింగ్ చేస్తూనే ఉంటారు. చాలా బాగా విసిగించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రాజన్న మాత్రం ఈ సినిమాలో 5 పిల్లలు కాదు 6 పిల్లలు, అందులో నేను ఒకదాన్ని ఏం చెప్తారు ఎవరికైనా కూడా. కమింగ్ టు మ్యూజిక్, తిరుపతి అన్న గురించి చెప్పాను ఆల్రెడీ. మాటల తిరుపతి అన్న కానీ కాసర్ల శ్యామ్ అన్న కానీ కమల్ అన్న కానీ నేను చేసే ఫస్ట్ డెబ్యూట్ మూవీలో ఒక్క హిట్ వస్తే చాలు అని అనుకున్నాను, కానీ 4 పాటలకి 4 హిట్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది తప్పకుండా హిట్ అవుతుంది, ఎందుకంటే మాకు మ్యూజిక్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. మదీన్ గారి గురించి 2 మాటలు ఎక్కువే చెప్తాను. మ్యూజిక్ ఇంకా మీ అందరికీ తెలుసు, ఫోక్ సాంగ్స్ విన్నర్స్ ఆల్మోస్ట్ మదీన్ గారి మ్యూజిక్తోనే వినిపిస్తుంటాయి. నేను ఎలా అయితే నేర్పించానో మ్యూజిక్ అలాగే చేశారు. నేను ఎలా అయితే నేర్పించానో అలాగే చేశారు మ్యూజిక్ అని చెప్తున్నా. 2 మాటలు ఎక్కువ చెప్పమని మరీ చెప్పారు. చాలా బాగుంది మ్యూజిక్, వేరే లెవెల్ ఉందండి. మీ అందరికీ కూడా మ్యూజిక్ నచ్చుతుంది, చాలా బాగున్నాయి పాటలు. కాకపోతే కొంచెం లేట్గా ఇచ్చారు మాకు, ఈసారి త్వరగా ఇస్తే బాగుంటుంది. ఇంకా ఎవరు అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. అండ్ యూట్యూబ్ ఆర్టిస్ట్ అందరికీ, ఆల్ మై కో యాక్టర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకెవరున్నారు అక్కడ వెంకల్ యాక్టర్స్ ఉన్నారు, శివ అన్న, బబ్లు అన్న, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ నితీష్ థ్యాంక్ యూ సో మచ్ నితీష్. ఓకే నితీష్ మంచి ఫ్రెండ్ నాకు, వాడి సపోర్ట్ నాకు చాలా ఉంటాయి అనమాట. ఏదైనా ఇప్పుడు నేను లొకేషన్లో ఉన్న నితీష్ ఒక్కడని కాదు, హరీష్ పటేల్ అన్నా కానీ, బబ్లు అన్నా కానీ, శివ అన్నా కానీ, ప్రతి ఒక్కరు కూడా లొకేషన్కి చూడడానికి వచ్చి చెల్లె అంత బాగుందా, అంత కంఫర్టబుల్లా, ఏదైనా ప్రాబ్లమా, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిని షూటింగ్కి పంపిస్తే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నా దగ్గరకు వచ్చి నన్ను ప్రతి ఒక్కటి అంత కేర్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎక్కడ కూడా ఏదో కొత్త టీం వాళ్ళతో, అసలు కొత్త టీం కాదు, నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి చాలా బాగా జరిగింది. అండ్ చరణ్, థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. పాపం భరించాడు. ఎప్పుడైనా షూటింగ్ ఇవాళ అలసిపోయి నేను కొంచెం తొందరగా లేకపోతే కాల్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఎవరు కూడా ఈ డిపార్ట్మెంట్ ఈ వర్కే అని చేయలేదండి, ప్రతి ఒక్కరు అన్ని వర్క్స్ చేశామన్నమాట. ఇప్పుడు అన్న డైరెక్షన్ ఒకటే కాదు, అన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు. చరణ్ కూడా ఒక ఎగ్జిక్యూటివే కాదు, ప్రతి ఒక్క పనులు అట్లా ప్రతి ఒక్కరం షేర్ చేసుకొని బాగా జరిగింది. అండ్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి, మూవీ చూడండి.
డెఫినెట్గా అంటే మేము కూడా ఫర్దర్గా ప్రమోషన్స్ చేస్తాం. మంచి స్టోరీ ఇది, చాలా బాగుంటుంది. మొత్తం మూవీ చూసిన తర్వాత ఓ ఇలా జరిగిందా, ఇందుకు అంటే ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళే ఈ లాంచ్ పెట్టుకోవడానికి కూడా ఒక అర్థం ఉంది. అది మేము ఇవాళ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక డే, అందుకే ఇవాళ మేము ఈ లాంచ్ అనేది పెట్టుకున్నాము. సో ప్రతి దానికి మీరు చూసే ప్రతి పాటకి కూడా, ఫస్ట్ సాంగ్కి కూడా అది ఎందుకు ఉంది, సెకండ్ సాంగ్ ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ఎందుకు తీశారు అసలు అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకన్నా నేను మూవీ గురించి చెప్పను. మూవీ మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న బాగా మాట్లాడాను. అందరూ ఒకసారి మా ట్యాగ్లైన్, సినిమా ట్యాగ్లైన్ని అందరూ ఒక్కసారి ప్లీజ్, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, రైటర్లు, ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులు, మిత్రులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, కొరియోగ్రాఫర్లు, ప్రతి ఒక్కరు మన మూవీ ట్యాగ్లైన్ ఏంటంటే ఇది చెట్లు నరికే సినిమా కాదు, నాటే సినిమా అని ఒక్కసారి అందరూ చెప్పండి ప్లీజ్ నా కోసం. 3, 2, 1. థ్యాంక్ యూ అన్న. అయితే ఒక్క విషయం, మనం ఒక్క నిమిషం వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. స్టేజీ నా వెనుక నా ముందున్న వాళ్ళు, ఇది యూట్యూబర్స్ సాధించేటువంటి విజయం. సమాజాన్ని పాడు చేసే సినిమాలు హిట్ చేసినాం, సమాజాన్ని కాపాడే సినిమాను కూడా హిట్ చేద్దాం. ఎందుకనంటే డబ్బులు సంపాదించడానికి ప్రొడ్యూసర్లు రాలేదు, సమాజానికి ఏదైనా చేద్దామని వాళ్ళు మంచి మనసుతో తీసిన సినిమా. డైరెక్టర్ గారు చెప్పిన కాన్సెప్ట్కు టీం అంతా పనిచేసింది. రేపొద్దున మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. చివరిగా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి ఈ రోజు వరకు డైరెక్టర్ గారిని దగ్గరుండి నేను గమనిస్తున్న విషయం ఏంటంటే, సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు ఆయన డైరెక్టర్ కాదు. సినిమా మొదలుపెట్టినప్పుడు ఆయన రైటరు, సినిమా ముందుకెళ్తున్నప్పుడు డైలాగ్ రైటరు, అది ముందుకెళ్తున్నప్పుడు డ్రైవరు. ఎందుకంటే తన ఒక్కడే హైదరాబాదు, కరీంనగరు, చేవెళ్ళ ఇలాంటి ప్రాంతాలకు ఒక్కడే తిరుగుతూ కష్టపడేటువంటి ఒక డ్రైవర్గా తెలుసు. సినిమాలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో లైట్ మెన్ ఒకరు తక్కువ వస్తే లైట్ మెన్గా పనిచేసిన దాఖలాలు చూసినా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కెమెరామెన్లు రానప్పుడు, కెమెరామెన్లు సమయానికి రాకపోతే ఒక వెయిట్లు ఉంటాయి. వెయిట్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఆ వెయిట్లు కూడా తీసుకుపోయి అక్కడ పెట్టి వైర్లు తీసుకొచ్చి ఎవరైనా రాకపోతే సెట్పై అందుబాటులో లేకపోతే చీపురు బట్టి ఊసి తిరిగి నేను చూసిన, ఒక కొరియోగ్రాఫర్ని చూసిన, ఒక రచయితను చూసిన, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చూసిన, ఒక పోస్టర్ డిజైనర్ చూసిన, ప్రతి పనిలో తానై ఉన్నాడు. పని రాక్షసుడు, ముఖ్యంగా నా పాలిట కూడా రాక్షసుడే. అయినా సరే పని రాక్షసుడు కాబట్టి దయచేసి మనమందరం ఆ రాక్షసుని, సమాజాన్ని కాపాడే రాక్షసునిగా నిలబెడదాం. ఆ అడవికి రారాజు ఈ రాజన్న నిజంగా అడవి కోసం తీసిన సినిమా. ఇది కేవలం బోర్ కొట్టించే సినిమా కాదు, ఒక పాట కాదు, 4 పాటలు నేను మొత్తం చూసిన, సినిమా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఈ సినిమాలో హీరో ఉన్నాడు, చెప్పవండి అట్లా లీక్ చేయండి, మీరు డైరెక్టర్ మీరెట్లాగా భలే ఉన్నా సార్. ఇందులో హీరో ఉన్నాడు, మొట్టమొదటిసారిగా నాగదుర్గ హీరోతో నటించి అది అబద్ధం చెప్పింది. ఒకసారి మీకు గట్టిగా సపోర్ట్, అస్సలు లీక్ ఇస్తున్నా, అస్సలు లీక్ ఇది. ఇందులో హీరో ఉన్నాడు, మొట్టమొదటిసారిగా హీరోతోటి నటించింది. అరే నమ్మను, నిజం కదా. సినిమా చూస్తే ఆ హీరో ఎవరో తెలుస్తుంది. 100% హీరో ఉన్నాడని మీరు ఫీల్ అవుతారు. ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఒక పాట ఉంటుంది, శివ కూడా ఆ పాటలో పనిచేసిండని తెలిసిన ఉన్నాడా శివన్న? బబ్లు అన్న కూడా ఒక పాటలో పనిచేసిండు. అది నేను గమనించిన విషయము. ఆ పాట మొత్తం చూసిండే అది.
గిరి 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 చుమ్మని తుమ్మెద సన్నాయిలో గిలి 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 గింతల గింతల హాయిలో గిరి 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 చుమ్మని తుమ్మెద సన్నాయిలో గిలి 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 గింతల హాయిలో. థ్యాంక్ యూ. నగ 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 నగే నగారే నగ 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 నగే నగారే. ఈ మట్టి తల్లి సల్లగుండాలని ఈ నేలంతా పచ్చగా పండాలని ఈ మట్టి తల్లి చల్లగుండాలని ఈ నేలంతా పచ్చగా పండాలని ప్రకృతి అందరూ రేపటి తరాలు అందుకోవాలని మట్టికి మరుగుగా సుట్టమవ్వాలని ముక్కను మానుగా చేసి మానును అడవిగా మలచి అడవిని అమ్మగా తలచి కొలచిందే. ముక్కను మానుగా చేసి మానును అడవిగా మలచి అడవిని అమ్మగా తలచి కొలచిందే. మీ పాటలను కూడా ఒకటే లేదు. అన్నకు వాస్తవంగా 2 పాటలకు 2 ఆలాపులు ఉన్నాయి, నడిచింది. అత్సంగ మేఘమాల రంగులద్దినట్టుగా పత్సంగ పైన గాలి బయట చుట్టినట్టుగా ఓ కుందరాల బొమ్మ నీ కులుకు చూడగా ఎద కుంచెలో నమ్మ నీ రూపు గీయగా ఓ చందనాల కొమ్మ నువ్వు చెంతవాలగా హేమంతమోని గుమ్మ మది కోయిలయ్యి కూయగా విరి విరి గుమ్మాడి అందాల మాడి పలుకుసరి ఓ విరి విరి గుమ్మాడి ఇంతలా ఓ మాడి వలపులు విసరమాకే ఎగబడి. అన్నా ఓకే, లీకులు లేవు. అయితే మ్యూజిక్ డైరెక్టరు మదీన్ అంటే సరే పెద్దనా, మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనం ఏమనుకుంటామంటే మదీన్ గారిని ఫోక్ వాయిస్ కొట్టినటువంటి మ్యూజిక్ డైరెక్టర్గానే మన అందరికీ తెలుసు. అయితే నన్ను కదిలించిన విషయం ఏంటంటే అన్న విషయంలో, ఒకరోజు నేను షూటింగ్లో ఉన్నా. ఆ సందర్భంలో ఒక బీజియం డ్యాన్స్ ఆడాలి, కూచిపూడి ఆడాలి. చెల్లె కూచిపూడి అదని ఆడాలి, అది కూచిపూడి ఆడాలి చెల్లె. పాట రాలే, అగ్గి పడతాండి సారు, అగ్గి పడతాండు. ఆ సందర్భంలో ఒక బీజియం వచ్చింది. ఇది ఎవరు కొట్టిర్రే అంటే మదీన కొడుతుంది, ఇంకోళ్ళు కొడతాడు. నిజంగా మొత్తం రోమాలు నిక్కపరుచుకున్నాయి ఆ సందర్భంగా. నిజంగా గ్రేట్. లేట్ చేస్తామనే పేరుంది అని చాలా అద్భుతంగా పాట చేస్తామనే పేరు కూడా ఉంది. అటెన్షన్ వినండి, అటెన్షన్ ప్లీజ్. ఈ సినిమాని తిరుపతి అన్న ఒక పాట అద్భుతం చెప్పిండు, కమల్ అన్న ఇంకో పాట అద్భుతం చెప్పిండు, ఇంకా లేని శ్యామన్న కూడా అర్థం కాదు. అద్భుతంగా అంటే గొప్పగా, అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని, ఈ సినిమాలో కంటెంట్ని తిరుపతి అన్న ఒక విధంగా చెప్పిండు, కమల్ అన్న ఒక విధంగా చెప్పిండు, అంటే వాళ్ళ లిరిక్స్ ఉంటాం. ఇక లేని శ్యామన్న కూడా ఒకటే లైన్ సినిమాని ఒక లైన్లో చెప్పిండు. లైన్ ఏంటంటే నరకాలి అనుకుంటే
నరకాలి అనుకుంటే నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే అన్నాడు. అడిగుండే లేకుంటే చిన్న చిన్న అంటే పాటలు చేంజ్ ఏంటంటే కొంచెం చిన్న చిన్న లైన్స్ పోతా ఉంటాయి కదా, కానీ ఒక్క లైన్తోనే నేను ఫిదా అయిపోయాను. నాకు అన్న సినిమాలో ఒక్క లైన్లో చెప్పేసినాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఇంకా మ్యూజిక్ కోసం నడుస్తున్నాయి, ఇంకా ఆర్ఆర్ కంటిన్యూలో ఉంది. సినిమా చూసి తప్పకుండా ఆదర్శంగా మనస్ఫూర్తిగా ఉండమనుకుంటాయి. థ్యాంక్ యూ. ఆర్ఆర్కు సెద్దరి దుప్పటి 2 రెడీ చేసుకున్నాను నేను. థ్యాంక్ యూ. ఈరోజు జరిగింది మొత్తం